మన కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే ధర్మం వైపు నిలబడతామా? లేక మన వాళ్ళే కదా అని మౌనం వహిస్తామా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అర్జున విషాద యుగంలోని 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభి భవత్యుత అధర్మాభి భవత్ కృష్ణం ప్రతిష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకరః. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుతో ఇలా అంటున్నాడు. కుటుంబం నాశనం అయితే కుటుంబంలో ఉన్న ధర్మాలు అలాగే సాంప్రదాయాలు కూడా నశిస్తాయి. ఈ ధర్మాలు సాంప్రదాయాలు నశించడం వల్ల అధర్మం పెరిగిపోతుంది. అప్పుడు కుటుంబంలోని మహిళలు కూడా కష్టాల్లో పడతారు. ఇంకా సమాజంలో గందరగోళం అలాగే సమస్యలు ఏర్పడతాయి. ఇక్కడ అర్జునుడు ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. నిజంగానే కౌరవుడు ధర్మ మార్గంలో ప్రయాణించాడా? కౌరవులు ధర్మ మార్గంలోనే ప్రయాణించుంటే ఈ మహాభారత యుద్ధం ఎందుకు జరిగేది? అంతమంది కౌరవులు ఎందుకు చనిపోయేవారు? అర్జునుడు ఇక్కడ ఒక యోధుడిలాగా ఆలోచించడం లేదు, ఒక కుటుంబ సభ్యుడిలాగా మాత్రమే ఆలోచిస్తున్నాడు. సరిగ్గా మనం కూడా ఇలానే చేస్తాం. మన కుటుంబంలో ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని తప్పు అని ఎవరు ప్రశ్నించారు? ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళే కదా అని మౌనం వహిస్తాం. ఇప్పుడు మనం వదిలిపెట్టిన చిన్న తప్పే అది రేపు సమాజాన్ని నాశనం చేయొచ్చు. వాళ్ళే కదా అని తప్పుని కప్పుపుచ్చితే అది ప్రేమ కాదు, అధర్మానికి మద్దతు. జై శ్రీకృష్ణ.